హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సండే స్పెషల్ ఏంటి అని అనుకుంటే ఏంటి తేజ కనిపించకుండా వాళ్ళ హస్బెండ్ కనిపిస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, చెప్పాను కదా సాటర్డే ఈవినింగ్ నాకు కొంచెం ఒక యాక్సిడెంట్ జరిగింది అనేసి. ఆ యాక్సిడెంట్ మెయిన్లో కూడా కాదండి, ఒక నార్మల్గా మార్కెట్ వెళ్ళే దారిలో అయితే నాకు యాక్సిడెంట్ అనేది జరిగింది. ఎవరూ నన్ను వచ్చి గుద్దలేదు, బట్ నేనే ఒక ఆమెకి కొంచెం ఆమెని ఎక్కడ గుద్దుతానో అన్న భయంతో కొంచెం ఇట్లా తిప్పేసరికి నేనే ఫోర్స్గా కింద పడ్డా అనమాట. సో బండి నా పైన పడిపోయి నేను కింద ఫోర్స్గా పడ్డం వల్ల నాకు కొంచెం ఆ మోకాలు కింద అనేది కొంచెం బాగా నొప్పి పట్టేసింది అనమాట. సో దానివల్ల సండే నేనేమన్నా తెస్తానులే అని చెప్పారు, బట్ నేనే వద్దులే, మళ్ళా తెచ్చుకుంటే కూడా ఒక మధ్యాహ్నం వరకే అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా, ఎందుకు వచ్చిందిలే ఒకేసారి చేసుకుందాము. నేనైతే ఫిష్ తెమ్మని చెప్పాను. సో ఎండ్రకాయలు కూడా అక్కడ చాలా బాగున్నాయి అని ఆయన తెచ్చారనమాట. సో ఇవన్నీ నువ్వైతే చేయలేవు, నువ్వు జస్ట్ అక్కడ ఏమేం కావాలో అవి ఎలా చేయాలో చెప్పు, నేనైతే నీకు హెల్ప్గా ఇక్కడ ఇవన్నీ చేసి పెడతాను అని. ఇవాళ అయితే వంట మాస్టర్గా కిచెన్లోకి అయితే మా హస్బెండ్ ఎంటర్ అయ్యారనమాట. ఎప్పుడైనా ఇలాంటప్పుడే కదండి బాగలేనప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యి ఇలా మనకి ఏదన్నా జరిగినప్పుడు మన హస్బెండ్ అనేవాళ్ళు కొంచెం మనకి ఇలా హెల్ప్ అనేది చేస్తూ ఉంటే అన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో మా హస్బెండ్ అయితే అక్కడ వంట చేస్తూ ఉంటే నిజంగా ఆయనకైతే ఆ కిచెన్లో మ్యాక్సిమం ఉండరు కాబట్టి వాళ్ళకైతే చెమట అయితే పాపం అంత భయంకరంగా వచ్చేస్తూ ఉంది. సో మ్యాక్సిమం వంట అంతా అయిపోయిన దాకా కానీ పాపం కిచెన్లో నుంచి బయటకు వెళ్ళలేదనమాట, రాలేదు. సో మొత్తం ఆయనే చేశారనమాట. ఇవాళ వంట మాస్టర్ అయిపోయారనమాట. సో చక్కగా ఫిష్. సో చూస్తాము, నా కాల్ కొంచెం త్వరలోనే కోలుకోవాలని అయితే అనుకుంటున్నాను అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్, ఇది సండే వ్లాగ్. బాయ్.